హలో గైస్, ఏమిటి ఇది అనుకుంటున్నారా? ఎగ్జిబిషన్. ఇది స్టార్టింగ్ ఎంట్రీ టికెట్ 100 రూపీస్. చూసారా లండన్ బ్రిడ్జ్ లాగా ఎంతో బాగుందో కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది ఇలా వెళ్తాం అన్నమాట. చూసారా బ్రిడ్జ్కి ఎలాగుందో, చాలా చాలా బాగుంటుంది, ఎంతో అందంగా ఉంటుంది. ఇది ఎక్కడంటే కాంప్లెక్స్కి, విజయనగరం కాంప్లెక్స్ దగ్గరలోనే ఉంది. ఇది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా, ఎంత బాగుంది కదా ప్లేస్ కూడా. చూడండి ఇలా నడుస్తూ ఉన్న కొలది. ఇంతే కాదు, లోనికి వెళ్తే వామ్మో ఎలాగంటే చాలా బాగుంది. మళ్ళీ చూడాలి చూడాలి అనిపిస్తుంది. ఇక్కడ మనమైతే ఫోటోలు తీసుకోవచ్చు ఉన్న ప్లేస్లోని. ఇది చూసారా బస్ స్టాప్ అట. మనం కూర్చోడానికి, నడుచుకొని వెళ్ళడానికి చూడండి ఎంత బాగుందో. చూడండి చాలామంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ ఫోన్ మాట్లాడడానికి కూడా అక్కడ ఫోన్ బూత్ కూడా పెట్టాడు. అక్కడ మనం ఫోన్ దగ్గర కూడా ఫోటోలు తీసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా, ఎంత బాగుందో కదా చూస్తూ ఉంటే. అసలు ఇక్కడ నుంచి ఇంకా ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళాలనిపించదు. ఇక్కడ మనము చూస్తున్న కొలది చాలా అందంగా, ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ అయితే 100 రూపీస్ అనమాట. అదేంటి పెంచేశాడు 100 ఏంటి అనుకున్నాం, కానీ లోనికి వెళ్తే వామ్మో ఎంత బాగుందో. చాలా చాలా ఎవరైనా సరే వెళ్ళి చూస్తే మటుకు ఆ ప్లేస్లోనే ఉండిపోతారు. చూడండి మీదకి ఎంత బాగుందో కదా. ఇలాగా మొత్తం లైటింగ్ సెట్టింగ్లతో నిజంగా అసలు వాళ్ళకి ఎన్ని రోజులు పట్టి ఉంటుందో తెలియదు, కానీ మనం మటుకు వెళ్తే మటుకు చూస్తుంటే అసలు ఇది ఎగ్జిబిషన్కి వెళ్ళాం అనిపించదు. ఏదో ప్లేస్కి అసలు ఏమనుకోవాలో తెలియట్లేదు. అంత చూస్తుంటే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అందుకే వీడియో తీసి యూట్యూబ్లో పెడదామని ఇలాగ తీసామన్నమాట. సన్గా ఒకటి పెట్టారు, బటర్ఫ్లై ఒకటి కూడా పెట్టారు. బటర్ఫ్లై ఇలా ఉండి మన మధ్యలో నించొని ఫోటో కూడా తీసుకోవచ్చు. మీకైతే ఈ చూస్తుంటే ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్? నాకైతే అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు. చాలా చాలా అందంగా ఉంది. ఇక్కడ మనం వెయిట్ చేయడానికి అనమాట బస్ స్టాప్ కోసం. మీద లైటింగ్ సెట్టింగు. బటర్ఫ్లై ఏంటంటే పెద్దవాళ్ళకి ఒకటి పెట్టారు, మళ్ళీ చిన్న వాళ్ళకి కూడా పెట్టారు. అది వీడియో తీసాను కానీ సరిగా రాలేదన్నమాట. అది రోడ్డు చూడండి, నిజంగా రోడ్డు లాగే ఉంది కదా. ఇది అంత బాగా తీసారు. అయితే నేను వీడియో కోసమని కొంచెం ముందే బయలుదేరామన్నమాట. అందులోని వర్షం ఒకటి పడిన వల్ల ఎక్కువ మంది కూడా రాలేదు. ఇంకా దసరా వస్తుంది కదా, ఇంకా చూడండి సెలవుల్లో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోతారేమో. అక్కడికన్నా ఫోటోలు తీసుకుంటూ ఉండిపోతారు అలాగా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మీకు చూపిస్తాను వీడియో చూడండి రండి. ఇంకా మనం ఎగ్జిబిషన్ అంటే గాజులు అవి ఉంటాయి, అవి కామనే కదా. రకరకాల గాజులు, లేడీస్కి గాజులు అంటే ఫంక్షన్కి మ్యాచింగ్స్ అన్నీ చూసుకుంటాము కదా. మొత్తం ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉన్నాయి. వాళ్ళు రేట్లు కూడా దేనికి అదే పెట్టేశారు. ఇంకా చూడండి అంత చుట్టూ ఎంత బాగుందో. ఇక్కడ వర్షము పడినా సరే జారే విధంగా కూడా లేదు, బాగుంది. ఇంకా రంగుల రత్నం చూడండి. అసలు లైటింగ్స్ కలర్స్ చూస్తుంటే ఎంత అందంగా అలా వీడియో తీయాలనిపిస్తుంది, కానీ అదే అలాగా పెట్టలేము కదా ఫ్రెండ్స్. అసలు మాకు కిందటిసారే పెట్టారు ఎగ్జిబిషన్కి, అప్పుడు చాలా బాగుందట. కానీ కిందటిసారి అయితే వెళ్ళలేదు. అంతకుముందు ఒకసారి అయితే వెళ్ళాము, కానీ అప్పుడైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు, అందుకే వీడియో అయితే తీయలేదు. ఇప్పుడైతే ఇలా వెళ్ళి తీసి పెట్టామన్నమాట. చూడండి అటికసి ఇలా మెట్లకి ఎక్కి మనం ఎక్కడానికి వెళ్తామన్నమాట. చిన్నపిల్లలకైతే కార్లు, వాళ్ళు ఇంకెంతడానికి కూడా అవి చుట్టూ కూడా అవి ఉన్నాయి. ఇది చూడండి, ఇది మీదకి వెళ్తుందంట. ఇంకా పిల్లలు మిర్చి బజ్జీ తింటున్నారు, సగం తింటారు పాపం, వీడియో తీసేసాము. కాటిగా చూడండి ఉయ్యాల చిన్నపిల్లలకు. ఇంకా చూడండి బాబో ఏంటి అలా చుట్టూ తిరిగేస్తుంది.
దీన్ని అసలు ఏమంటారు నాకైతే తెలీదు, కానీ నిజంగా వాళ్ళు కూర్చొని ఉండడానికి గ్రేటు. ఒక్కొక్కరు అరుపులు అరుస్తున్నారు, బాబోయ్ వాళ్ళ అరుపులు చూడాలి. ఎంజాయ్ చేస్తున్నారు, అటు తిరుగుతూనే ఉన్నది. చూడండి అసలు ఇది ఏమంటారు నాకైతే తెలీదు. మీకేమైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి రౌండ్ అప్ చేస్తూ ఉంది చుట్టూన. ఇది కిందటిసారి పెట్టుంటారేమో, అంతకుముందు వెళ్ళినప్పుడైతే ఇదైతే మరి పెట్టలేదు, ఈసారి పెట్టారు. చూడండి ఎలాగో రౌండ్ తిరుగుకొని ఇంకా ఇక్కడికి వచ్చేద్దాం. అసలు ఎక్కువ మంది ఎక్కే వరకు వెయిట్ చేయట్లేదు. మనం ఇంకా ఎక్కలేదు కదా, అందరూ ఎక్కితే కానీ తీయరు ఏమో అనుకుంటాము, కాకపోతే అంత సీన్ లేదు. వాళ్ళ పాపం ఒక్కరు ఎక్కినా సరే కరెంటు అవుతుంది అని కూడా ఆలోచించరు, మనకి కూడా వెయిట్ చేయించరు. ఇలాగా స్టార్ట్ చేసేస్తున్నారు అన్నమాట. ఎవడో పిల్లలు ఎక్కారు, వీడియో మనకి తీసేస్తున్నాను. ఇంకా మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ అంటే కామనే కదా, తినడానికి అన్నీ పెట్టేస్తారు కదా. కానీ చూడండి స్టార్టింగ్లో ఎంత అందంగా ఉంది కదా. ఇక్కడ అంతా కామనే, మనం ఆడుకోవాల్సి వచ్చింది. మేమైతే అక్కడ బెలూన్స్ కొట్టింది ఆడేమన్నమాట. తగలడం మటుకు చాలా కష్టం, ఎవడో లక్ వస్తుంది. ఇంక ఇది చూడండి, ఇదైతే మీదకి వెళ్ళి కిందకి ఒకేసి దుప్పని పడేస్తుంది అనేసి కొంతమంది చెప్పారు. అందుకని నేను అలాగ వీడియో తీస్తూ ఉన్నాను. మీదకి బాగానే వెళ్తుంది స్లోగా. ఫస్ట్ అయితే నేను ఎక్కలేదు, చూద్దాము తర్వాత ఎక్కుదాము అనుకున్నాను. పక్కన చూడండి రంగురత్నం కలర్స్ ఎంత బాగుంది కదా. చూడండి అది రౌండ్ చేసుకుంటూ పైకి ఎక్కుతుంది. అదేదో ప్లేస్లో అన్నారబ్బా, ప్లేస్ ఏదో తెలియట్లేదు, కానీ అక్కడంట ఇలాగ మీదకి స్లోగా తీసుకెళ్ళి ఒకేసి దుంపని వదిలేస్తుందట. వామ్మో, అలాగైతే గుండె జారుతున్నట్లు అనిపిస్తుంది కదా. ఇది కూడా అలాగే ఉంటుందేమో అని చూస్తున్నాను అనమాట. వీడియోలో కూడా ఒకేసారి అలా పడుతుంది ఏమో, మళ్ళీ ఒకవేళ పక్కన వీడియో తీస్తే అది అయిపోతుంది కదా అనుకుని వీడియో ఇదే ఇలాగా పెట్టాను. ఇంకా పైకి వెళ్తుంది, ఇంకా ఎంత పైకి ఎక్కుతుందో. ఈ పైకి ఎక్కితే విజయనగరంలో సగం ప్లేస్ కనిపించేస్తుంది. ఈ జాయింట్ వీల్ ఎక్కినా ఇది ఎక్కినా అంత పైకి ఉంది. మీరైతే ఎప్పుడైనా ఎక్కారా ఫ్రెండ్స్? నేను ఎక్కానే లేదో చెప్తానండి ఒకసారి. ముందు ఇది అవుతుంది. ఇప్పుడు వీళ్ళు దిగిపోతున్నారా, పడేస్తుందా కిందకి ఒకేసారి దుబ్బమని? వామ్మో, ఇంకా పైకి ఎక్కుతుంది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. కింద చూస్తే ఈ కలర్స్తో ఎంత అందంగా కనిపిస్తుంది కదా. డబ్బులు ఖర్చు అయితే అయింది, కానీ ఒక్కరోజైనా ఎంజాయ్ చేస్తే మనకి హ్యాపీయే కదా. ఓహో, కిందికి వచ్చేస్తున్నట్లుగా ఉంది. అయితే పర్వాలేదు, నేను కూడా ఎక్కిపోవచ్చు అనుకున్నాను. ఎందుకంటే ఒకేసి దుమ్మని పడితేమో అని భయం వేసి నేనైతే ఎక్కకూడదు అనుకున్నాను. అప్పుడు ఫస్ట్ టైం ఇలాగ చూసాను, సెకండ్ టైం ధైర్యం చేసి ఎక్కిపోయాను. ఇంకేముంది, ఇది మిల్లిగా వెళ్ళడమే కదా. ఇంకా జాయింట్ వీల్ కూడా ఎక్కుదాం అనుకున్నాను. ఇది అయిపోయాక అప్పుడు వెళ్దాము అనుకొని కొద్దిసేపు వెయిట్ చేశాను. వీళ్ళు కూడా దిగిపోతున్నారు. అయితే నేను ఎక్కినప్పుడు వీడియో తీసినా కనిపించం కదా, అందరూ ఎక్కిపోయాము, అందుకే ఎవరు వీడియో తీయడం కావలేదు. అయితే మీద నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ భయం వేసింది పడేస్తానేమో ఫోన్ అని. హ్యాండ్ బ్యాగ్లో ఫోన్లు పెట్టేసుకున్నాను. ఇంకా తినడానికి గోబీ మంచూరియా తీసుకున్నాము. 75 రూపీస్ అట, చాలా బాగుంది. తర్వాత మళ్ళీ తినేసాక మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని సరే రంగుల రత్నం కూడా ఒకేసారి జాయింట్ వీల్ ఎక్కేద్దాము అనుకున్నాం. ఇది చూడండి, పిల్లలకి జంప్ చేయడానికి కూడా బాగుంది.
ఇంకా ఈ మంచూరియా పక్కన పొటాటో కూడా ఉందట. అయితే పొటాటో కూడా 50 రూపీస్ అన్నారు. పొటాటో అయితే మేము తీసుకోలేదు. ఇంకా మనం ఎక్కడున్నా మిరపకాయ బజ్జీ తింటే ఎంత బాగుంటుందో కదా, దాని టేస్ట్. అందుకే మేము మిరపకాయ బజ్జీ తిన్నాము, గోబీ మంచూరియా తిన్నామన్నమాట. వాటర్ అంటే 30 రూపీస్ అట. పర్వాలేదు, లోన్కి మాత్రం 10-15 వేసుకుంటే ఏమీ ఉంటుంది, వాళ్ళు పాపం అలాగా ఉంటుంటారు కదా. ఇలా ఎంజాయ్లో ఒక్కరోజు ఎంజాయ్ చేసుకోవడంలో తప్పే లేదు. డబ్బుల కోసం ఆలోచిస్తే ఇంత మన ఎంజాయ్ ఉంటుంది కదా. అందుకని ఇలాగ అందరూ కలిసి వెళ్ళామన్నమాట. మీకు కూడా వీడియోలో ఇక్కడ ఎగ్జిబిషన్ ఎలా ఉందో ఏటో చూపించుదామని తీసాము. అయితే ప్రస్తుతానికి ఎక్కువ ఐటమ్స్ పెట్టలేదు. ముందైతే ఫ్రాక్స్ అన్నీ పెడతారు కదా, ఆ ఫ్రాక్స్ అవి అయితే మటుకు లేదు. చిన్నపిల్లలకి చెప్పాను కదా, రంగుల రాత్రి జాయింట్ వీల్ ఎక్కినా సరే, ఒక్కరు ఇద్దరు ఉన్నా సరే ఎక్కిపోయేవాళ్ళం. కానీ ఇది చూడండి, వీడియో పై తీద్దామని నాకు కుదరలేదు, కింద తీసాను. మేరకైతే వెళ్ళిపోతుంది, చాలా స్పీడ్గా తిరుగుతుంది అనమాట. ఇంక మనం ఆపేయాలి బాబోయ్ అనే విధంగా చాలాసేపు తిప్పారు. అయితే ఇప్పుడు మిగతా ఆపేయలేదు, మనమే ఆపేయాలనే విధంగా రౌండ్ చేయలేదు. అలాగా చాలా స్పీడ్ అనమాట, చాలా బాబోయ్. నాకైతే చూస్తుండగానే ఏదో అనిపించింది. ఇంకా మనము మరొకటి చూద్దామా. ఇప్పుడు ఈ రౌండ్ ఇలా తిప్పడం అది అయిపోయింది కదా. ఇప్పుడు ఏమిటంటే అయిపోయింది కదా, ఇంకా ఈ తినడానికి ఇవి అయిపోయాక మనము కూడా బయలుదేరిపోదాము. ఈ పిల్లలు ఎక్కుతాము అనడంతో మళ్ళీ వీటికి రంగుల రంగు వీటికి తీసుకెళ్ళాము. అయితే వాళ్ళు టైం అయిపోతుంది కదా, మరి ఇంక మళ్ళీ ఎక్కము, ఒకసారి చాలు అన్నారు. దాంతో మళ్ళీ మేము ఉడుకున్నాం అన్నమాట. ఇది కూడా చాలా స్పీడ్ కదా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్లేస్ అంతా అక్కడ ఇప్పుడు చూపించాం కదా ముందు ఫోటోలకి, ఇవన్నీ తీసుకున్నాము. అక్కడే ఎక్కువ ప్లేస్ అయిపోయిన వల్ల ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఇవి కొన్ని పెట్టలేదన్నమాట. కానీ 100 రూపీసా అనుకుంటాము, 100 రూపీస్ అయినా చాలా బాగుంది. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను, ఫస్ట్ చూపించిన వీడియోయే. బాగుంది కదా. మనకు వర్షం వచ్చిందనుకో ఏటో పాడిపోవక్కర్లేదు, ఇక్కడికి వచ్చేసి ఉండిపోతే సరిపోతుంది. ఏం చక్క తడవకుండా ఉండొచ్చు, కావాల్సి మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. న్యూ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఆల్ ఫ్రెండ్స్. మీకు ఈ ఎగ్జిబిషన్ నచ్చి ఉంటుంది. బాయ్.